ఏం వెలగబెట్టిండి జిల్లాకు ఏడాదిగా? ఏ ముఖానికి నన్ను అడుగుతున్నాడట. నేను ఛాలెంజ్ చేస్తున్నా వెంకటరెడ్డి, నువ్వు నేను అక్కర్లేదు, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా ఎమ్మెల్యేలు మా ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మటి వస్తారు. నువ్వు నేను వేసిన ఫౌండేషన్ స్టోన్లు, నేను వేసిన ఇనాగరేషన్ స్టోన్లు మొత్తం లెక్క పెట్టడానికి నీ జీవితకాలం సరిపోదు. అవి మొత్తం లెక్క పెట్టుకొని రావడానికి నీ జీవితకాలం సరిపోదు. నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామం తిరిగిన ఏకైక మంత్రిని నేను. నాకు నీలాగా లేని అబద్ధాలు చెప్పి కోతలు కోసే అలవాటు లేదు. నేను మౌనంగా పని చేసుకుంటూ పోయినా. నీ చిల్లర మాటలకు చిల్లర చేసినా కూడా నేను రియాక్ట్ కాలే మంత్రిగా ఉన్న కాలంలో. ఇవాళ కూడా ఏడాది కాలంగా నేను ఎప్పుడు కూడా కాలే. నీ చిల్లర మాటలు నేను పట్టించుకోలే. ఇవాళ ప్రపంచం గుర్తించింది నువ్వు సోయి లేకుండా మాట్లాడుతావని, కానీ నాకు ఎప్పటి నుంచో తెలుసు నీ సంగతి. అందుకే నేను ఎన్నడూ పట్టించుకోలే. కానీ ఇవాళ మంత్రిగా ఉన్నావు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడిన మాటలు, సోయి లేకుండా మాట్లాడిన మాటలు. నేను ఒకటే మాట అడుగుతున్నా, గ్రామాలకు పోదాం పద.